హలో ఎవ్రీవన్. రీసెంట్‌గా మే 11న నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఓఏఏ ఈ సంస్థ మే నుండి జూలై మధ్య కాలంలో సూపర్ ఎల్నినో ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ సూపర్ ఎల్నినో ఫార్మ్ అవుతే నార్థర్న్ హెమిస్ఫియర్ మెయిన్‌గా ట్రాపికల్ కంట్రీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పి పేర్కొనడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఐఎండీ ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఈ సంస్థ ఈసారి మాన్సూన్ సీజన్‌లో మనకొచ్చే రెయిన్‌ఫాల్ 92% ఉండబోతుంది. ఎందులో 92%? ఈ లాంగ్ పీరియడ్ యావరేజ్ ఆఫ్ 1971 టు 2020 87 సెంటీమీటర్స్ ఉందన్నమాట. ఈ లాంగ్ పీరియడ్ యావరేజ్ 1971 టు 2020 ఈ 87 సెంటీమీటర్స్‌లో 92% ఉండబోతుంది. ఇది లాస్ట్ సూపర్ ఎల్‌నినో ఫార్మ్ అయినప్పుడు ఓన్లీ 86% రెయిన్‌ఫాల్ అనేది నమోదవ్వడం జరిగింది. ఫస్ట్ లాంగ్ పీరియడ్ యావరేజ్ రెయిన్‌ఫాల్ అంటే ఏదైనా ఒక పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో ఆర్ ఏదైనా ఒక పర్టిక్యులర్ సీజన్‌లో పర్టిక్యులర్ ఏరియాలో పడిన వర్షపాతంని యావరేజ్‌గా తీసుకోవడాన్ని లాంగ్ పీరియడ్ యావరేజ్ రెయిన్‌ఫాల్ అంటారు. ఇక్కడ చూసుకుంటే 1971 నుండి 2020 వరకు ఇండియాలో జరిగిన లాంగ్ పీరియడ్ యావరేజ్ రెయిన్‌ఫాల్ వచ్చేసి 87 సెంటీమీటర్స్. ఈ ఇయర్‌లో మనకొచ్చే రెయిన్‌ఫాల్ ఓన్లీ 92% ఉండబోతుంది. ఈ లాంగ్ పీరియడ్ యావరేజ్ రెయిన్‌ఫాల్‌లో అని చెప్పి ఈ ఐఎండీ సంస్థ పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో టుడే కరెంట్ అఫైర్స్‌లో భాగంగా ఎన్సో వాట్ ఈస్ మీన్ బై ఎన్సో చూద్దాం. ఎన్సో ఫుల్ ఎల్ నినో సదరన్ ఆసిలేషన్. దీనికి నేమ్ ఎలా వచ్చిందంటే ఎల్ నినో అండ్ లానినో ఫినామినాస్ సౌత్ ఈక్వటోరియల్ పెసిఫిక్ ఓషన్‌లో ఆసిలేషన్ పద్ధతుల్లో వస్తూ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మనం ఈ ఫినామినాని ఎన్సో ఎల్ నినో సదరన్ ఆసిలేషన్ అని పిలుస్తున్నాం. నెక్స్ట్ ఎన్సోలో 3 ఫేజెస్ ఉన్నాయి. న్యూట్రల్, లానినో, ఎల్నినో. 1 ఇయర్ ఎల్నినో ఫార్మ్ అయినప్పుడు ఒక పర్టిక్యులర్ టైమ్ ఇంటర్వెల్‌లో న్యూట్రల్‌కెళ్ళడం, దాని తర్వాత లానినో ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ వచ్చేసి కాన్స్టెంట్ కాదు. 2-5 ఇయర్స్ ఆర్ 2-7 ఇయర్స్ మధ్య కాలంలో ఈ ఫినామినాస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి ఏదైనా ఫినామినా వచ్చిందంటే 9-12 మంత్స్ ఉంటుంది. హిస్టారికల్‌గా చూసుకున్నట్లయితే సౌత్ అమెరికాలోని పెరూవియన్ కోస్ట్. ఈ కోస్ట్ జాన్వరి అండ్ డిసెంబర్ మంత్‌లో చాలా డ్రైగా ఉంటుంది. ఎప్పుడైతే అన్‌సీజనల్ రెయిన్‌ఫాల్ వస్తుందో అప్పుడు అక్కడున్న ఫిషర్‌మాన్స్ ఈ రెయిన్‌ఫాల్‌ని గాడ్స్ గిఫ్ట్‌గా అనుకుంటారు. గాడ్స్ గిఫ్ట్‌గా అనుకోని క్రిస్మస్‌ని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. సో, ఎప్పుడైతే హెవీ రెయిన్‌ఫాల్ ఆర్ నార్మల్ రెయిన్‌ఫాల్ వస్తుందో అప్పుడు ఈ రెయిన్‌ఫాల్‌ని లిటిల్ బాయ్ ఆర్ క్రిస్ట్ చైల్డ్‌గా పిలుచుకునేవాళ్ళు. ఎప్పుడైతే డ్రై ఆర్ సూపర్ డ్రైగా ఉంటుందో అప్పుడు గర్ల్ చైల్డ్‌గా పిలుచుకునేవాళ్ళు. ఈ లిటిల్ బాయ్‌ని స్పానిష్‌లో ఎల్ నినో అండ్ లిటిల్ గర్ల్‌ని లానినో అంటారు. సో, హెవీ రెయిన్‌ఫాల్స్ ఆర్ నార్మల్ సీజనల్ రెయిన్‌ఫాల్స్ వస్తే ఎల్ నినోగా అండ్ డ్రాట్స్ వచ్చినప్పుడు లానినోగా పిలుచుకుంటారు. సో, ఈ నేమ్స్ ఇలా ఆరిజినేట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ కొన్ని బేసిక్స్ చూద్దాం. ఫస్ట్ ఓషన్ వాటర్. ఓషన్ వాటర్ ఇది ఓషన్ సర్ఫేస్ అనుకోండి. సర్ఫేస్ ఓషన్ వాటర్. టాప్ ఆఫ్ ద సర్ఫేస్ ఓషన్ వాటర్ ఎలా ఉంటది? వార్మ్ వాటర్ ఉంటాయి. అండ్ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఓషన్‌లోకి వెళ్తున్నప్పుడు దీని టెంపరేచర్ డిక్రీజ్ అవ్వడంతో ఇక్కడ ఒక 15 ఉన్నప్పుడు 10 ఇలా డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్‌లో కోల్డ్ వాటర్ అనేది ఉంటుంది. ఎందుకు? టెంపరేచర్ అనేది లోపలికి పెనెట్రేట్ అవ్వకపోవడంతో ఇక్కడున్న అండర్ గ్రౌండ్ వాటర్ అనేది కోల్డ్ వాటర్‌గా ఉంటాయి. సర్ఫేస్ వాటర్ అనేది వార్మ్ వాటర్‌గా ఉంటాయి. నెక్స్ట్ ప్రెషర్. ఇక్కడ మనం 2 టైప్స్ ఆఫ్ ప్రెషర్ సిస్టమ్స్ గురించి తెలుసుకుందాం. హై ప్రెషర్, లో ప్రెషర్. నార్మల్‌గా కోల్డ్ ఏరియా. కోల్డ్ ఏరియా దగ్గర హై ప్రెషర్ ఫార్మ్ అవుతుంది.
హాట్ ఏరియాస్‌లో లో ప్రెషర్ అనేది ఫార్మ్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ కోల్డ్‌గా ఉన్నప్పుడు మాలిక్యూల్స్ అన్నీ దగ్గరగా ఉంటాయి కాబట్టి, హై ప్రెషర్ అనేది ఫార్మ్ అవుతది. అండ్ ఈ ప్రెషర్ వల్ల విండ్స్ అనేవి ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ హాట్ ఏరియా దగ్గర మాలిక్యూల్స్ అన్నీ దూరంగా ఉంటాయి కాబట్టి, లో ప్రెషర్ అనేది ఉంటుంది. ఇక్కడ విండ్స్‌ని అట్రాక్ట్ చేస్తుంది లో ప్రెషర్ ఏరియా. సో, విండ్ యొక్క ప్రాపర్టీ ఏంటి? ఎప్పుడు హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్‌కి మూవ్ అవ్వడం. సో, ఈ ప్రాపర్టీ చూసాం కదా! నెక్స్ట్ విండ్స్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విండ్స్ ఉంటాయి. నార్మల్ విండ్స్, ట్రేడ్ విండ్స్. ఇక్కడ మనం సౌత్ ఈక్వటోరియల్ పెసిఫిక్ ఓషన్ గురించి మెయిన్‌గా మాట్లాడుకుంటాం కాబట్టి, మనం మెయిన్‌గా ట్రేడ్ విండ్స్ గురించి చూద్దాం. ఇక్కడ ట్రేడ్ విండ్స్ అనేవి ఈ ట్రేడ్ విండ్స్ ఎప్పుడు ఈస్ట్ టు వెస్ట్‌గా ఫ్లో అవుతాయి. అంటే ట్రేడ్ విండ్స్ మోషన్ అనేది ఎప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్‌కి ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి పెసిఫిక్ ఓషన్‌లో ఫ్రిక్షన్ అనేది తక్కువుంటుంది. ఎందుకు? ఏ ల్యాండ్ మాసెస్ అంతగా ఉండవు కాబట్టి ఫ్రిక్షన్ అనేది తక్కువుంటుంది. అండ్ విండ్ యొక్క స్పీడ్ అనేది హై ఉంటుంది. సో, ఇవి బేసిక్ ప్రాపర్టీస్. ఇక్కడ విండ్ స్పీడ్ హై ఉంటుంది. ఫ్రిక్షన్ అనేది లో ఉంటుంది. ట్రేడ్ విండ్స్ అనేది ఎప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్‌కి ఫ్లో అవుతాయి. అండ్ హై ప్రెషర్ దగ్గర విండ్స్ అనేది ఆరిజినేట్ అవుతాయి. అండ్ లో ప్రెషర్ దగ్గర విండ్స్ అట్రాక్ట్ అవుతాయి. ఓషన్ సర్ఫేస్ వాటర్ వార్మ్‌గా ఉంటాయని తెలుసుకున్నాం. సో, ఈ బేసిక్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నార్మల్ ఇయర్స్‌లో న్యూట్రల్ ఫేజ్ ఎలా ఫార్మ్ అవుతుందో చూద్దాం. కన్సిడర్ దిస్ యాస్ ఈక్వేటర్. ఈక్వేటర్ దగ్గర ట్రేడ్ విండ్స్ అన్నది ఎలా మూవ్ అవుతాయి? ఈస్ట్ టు వెస్ట్. ఇలా ట్రేడ్ విండ్స్ అన్నవి ఈస్ట్ నుంచి వెస్ట్‌కి మూవ్ అవుతున్నప్పుడు, ఈ సన్ హీట్ ద్వారా ఓషన్ సర్ఫేస్ వాటర్ అనేది వార్మ్ అవుతాయి. సో, పైనున్న వార్మ్ వాటర్ ఈ ట్రేడ్ విండ్స్ పైనున్న వార్మ్ వాటర్‌ని డ్రాగ్ చేసుకొని వెళ్తాయి వెళ్ళేతప్పుడు. సో, ఇక్కడున్న వార్మ్ వాటర్‌ని డ్రాగ్ చేసినప్పుడు, ఈ ప్లేస్‌ని భర్తీ చేయడానికి ఇక్కడున్న లోపలున్న కూల్ వాటర్ అనేది పైకి వస్తుంది. ఈ ప్రాసెస్‌ని అప్ డ్వెల్లింగ్ అంటారు. వార్మ్ వాటర్ మూవ్ అయినప్పుడు ఆ ప్లేస్‌లోకి కోల్డ్ వాటర్ వస్తే దాన్ని అప్ డ్వెల్లింగ్ అని ఆ ప్రాసెస్‌ని అప్ డ్వెల్లింగ్ అని అంటారు. ఇలా ఈ ట్రేడ్ విండ్స్ అన్నవి ఇలా మూవ్ అవుతూ ఈ వార్మ్ వాటర్‌ని ఇక్కడ ఈ ప్లేస్‌లో అక్యుములేట్ చేస్తాయి. ఇక్కడ కూల్ వాటర్ పైకొస్తాయి కాబట్టి ఇక్కడ హై ప్రెషర్ అనేది ఫార్మ్ అవుతుంది. వార్మ్ వాటర్ ఇక్కడ అక్యుములేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ లో ప్రెషర్ అనేది ఫార్మ్ అవుతుంది. నార్మల్‌గా విండ్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే హై ప్రెషర్ నుండి లో ప్రెషర్‌కి మూవ్ అవ్వడం. సో, ఇక్కడ అదే జరుగుతుంది. ఏదైతే ట్రైడ్ విండ్స్ మూవ్ అవుతూ వార్మ్ వాటర్‌ని డ్రాగ్ చేసుకొని ఇక్కడ అక్యుములేట్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఇక్కడ ఈ ప్లేస్‌లో హై ప్రెషర్ అనేది ఫార్మ్ అవుతుంది. వార్మ్ వాటర్ ఉన్న ప్లేస్‌లో లో ప్రెషర్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇలా డ్రాగ్ చేసుకుంటూ ఎక్కువ వార్మ్ వాటర్‌ని అక్యుములేట్ చేసుకోవడం ద్వారా ఇక్కడ పైనున్న ఓషన్ వాటర్ హీట్ అవ్వడం జరుగుతుంది. సో, అక్కడి నుండి విండ్స్ అనేవి పైకి రైజ్ అవ్వడం జరుగుతుంది. రైజ్ అయ్యేటప్పుడు వాటర్‌ని డ్రాగ్ చేసుకొని రైజ్ అవుతాయి. సో, అవి క్లౌడ్స్‌గా ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. డ్యూ టు కన్వెక్షన్ ప్రాసెస్ రెయిన్‌ఫాల్ అన్నది ఈ ప్లేస్‌లో హెవీగా జరుగుతుంది. సో, ఈ లో ప్రెషర్ ఉన్న ఏరియాలో మనం రెయిన్‌ఫాల్ చూస్తే, హై ప్రెషర్ ఏరియాలో మనం డ్రాట్స్ అండ్ డ్రై సీజన్‌ని చూస్తాం. ఇది నార్మల్ ఫేజ్‌లో. ఇక్కడ రెయిన్ పడిన తర్వాత ఈ ఎయిర్ అన్నది త్రూ ట్రాపికల్ స్పియర్ వరకు వెళ్ళిన తర్వాత డిఫరెంట్ డైరెక్షన్స్‌లో మూవ్ అవ్వడం చూస్తాం. ఇక్కడ ఈస్ట్ వర్డ్స్‌కి వెళ్ళిన తర్వాత ఈ పెరువియల్ కోస్ట్ దగ్గర ఈ విండ్స్ అన్నవి క్లౌడ్‌గా ఫార్మ్ అవ్వవు. ఎందుకంటే కోస్ట్ డ్రైగా ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలో క్లౌడ్స్ అనేవి ఫార్మ్ అవ్వవు. సో, ఈ విండ్స్ అనేవి స్లోగా ఇక్కడ కూల్ ప్లేస్‌ని క్రియేట్ చేస్తది.
ఈ విండ్స్ అన్నవి ఏవైతే ఈస్ట్ వర్డ్స్‌కొచ్చే విండ్స్ ఉంటాయి కదా! ఆ విండ్స్ అన్నవి స్లోగా వీక్ అయిపోయి ఈ ఏరియాని కూల్‌గా చేస్తుంది. సో, ఇక్కడ మనకేమర్థమైంది? లో ప్రెషర్ ఫార్మ్ అయినప్పుడు లో ప్రెషర్ ఏరియా ఫార్మ్ అయిన దగ్గర రెయిన్‌ఫాల్ చూస్తాం. హై ప్రెషర్ ఫార్మ్ అయిన దగ్గర డ్రాట్స్ అండ్ డ్రై ఏరియాస్ చూస్తాం. విండ్స్ అన్నవి ఎప్పుడూ కూడా ఈస్ట్ నుంచి వెస్ట్‌కి ఫ్లో అవుతాయి. అండ్ ఇక్కడ ఈ వాకర్ ఇలా ఈ విండ్స్ అనేవి డిఫరెంట్ డైరెక్షన్స్‌లో మూవ్ అయినప్పుడు వాకర్ సర్క్యులేషన్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఇలా. ఈ ఏరియాలో వార్మ్ వాటర్ ఎక్కువ అక్యుములేట్ అవ్వడంతో విండ్స్ అనేవి పైకి రైజ్ అవుతాయి. రైజ్ అయిన తర్వాత క్లౌడ్స్‌ని ఫార్మ్ చేసుకుంటాయి. క్లౌడ్స్ రెయిన్‌ఫాల్ అయిన తర్వాత డిఫరెంట్ డైరెక్షన్స్‌లో విండ్స్ అనేవి ట్రావెల్ అవ్వడం. ఈ ప్రాసెస్‌ని వాకర్ సర్క్యులేషన్ అని అంటారు. నెక్స్ట్ లానినో ఫేజ్ చూద్దాం. నార్మల్‌గా బేసిక్స్‌లో మనం ఏం చెప్పుకున్నాం? ఈ పెసిఫిక్ ఓషన్ ఈ ఏరియాలో మనకి ఆబ్జెక్ట్స్ అంటే సాలిడ్ సర్ఫేస్ లేదు కాబట్టి ఫ్రిక్షన్ అనేది లోగుంటుంది. అండ్ విండ్ స్పీడ్ అన్నది హైగా ఉంటుంది. సో, ఇక్కడ ఇది ఈక్వేటర్. ట్రేడ్ విండ్స్ అన్నది ఈస్ట్ నుంచి వెస్ట్‌కి ఫ్లో అవుతాయి. సేమ్ ప్రాసెస్. సన్ హీట్ వల్ల పైనున్న ఓషన్ సర్ఫేస్ వాటర్ అనేది వార్మ్ వాటర్ అవుతాయి. ఈ ట్రేడ్ విండ్స్ అన్నది మూవ్ అవుతున్నప్పుడు ఈ వార్మ్ వాటర్‌ని డ్రాగ్ చేసుకొని ఈ ప్లేస్‌లో అక్యుములేట్ చేసుకుంటది. న్యూట్రల్ ఫేస్‌లో. అండ్ సేమ్ ఇక్కడ లానినో ఫేస్‌లో గూడా సేమ్ జరుగుతుంది. బట్ ఏంటంటే హై విండ్స్, హై స్పీడ్‌గా విండ్స్ వచ్చినప్పుడు ఎక్కువ వాటర్ అనేది డ్రాగ్ చేసుకోవడంతో ఇక్కడ హెవీ వాటర్ అనేది అక్యుములేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా! హెవీ వాటర్ అనేది ఇలా అక్యుములేట్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ హై ప్రెషర్ ఫార్మ్ అవుతుంది. ఇక్కడ లో ప్రెషర్ ఫార్మ్ అవుతుంది. ఈ వాటర్ అన్నీ ఇక్కడికొచ్చేసరికి ఈ కిందున్న వాటర్, ఈ కోల్డ్ వాటర్ అనేది పైకొస్తాయి. ఇక్కడ హెవీగా అప్‌డ్వెల్లింగ్ ప్రాసెస్ అనేది జ జరుగుతుంది. అండ్ హెవీగా వాటర్ ఇక్కడ అక్యుములేట్ అవ్వడంతో విండ్స్ అనేవి రైజ్ అవుతాయి. క్లౌడ్స్‌ని ఫార్మ్ చేసుకుంటాయి. త్రూ కన్వెక్షన్ ప్రాసెస్ రెయిన్‌ఫాల్ జరుగుతుంది. ఇక్కడ హెవీ రెయిన్‌ఫాల్ అనేది మనం చూస్తుంటాం లానినో ఫేజ్‌లో. న్యూట్రల్ ఫేజ్‌తో పోలిస్తే లానినో ఫేజ్‌లో హెవీ రెయిన్‌ఫాల్‌ని మనం అబ్జర్వ్ చేస్తాం. లో ప్రెషర్ ఇక్కడ హై ప్రెషర్. ఎక్కువ ఫాస్ట్‌గా, ఎక్కువ ఎనర్జిటిక్‌గా ఈ ట్రేడ్ విండ్స్ అనేది ఫ్లో అవ్వడం జరుగుతుంది కాబట్టి, ఇక్కడ ఎక్కువ వాటర్ అక్యుములేట్ అవుతాయి. అండ్ విండ్స్ అనేవి రైజ్ అవ్వడం అండ్ కన్వెక్షన్ ప్రాసెస్‌లో రెయిన్‌ఫాల్ జరగడం అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్స్‌లో రెయిన్‌ఫాల్ జరిగిన తర్వాత ఈ విండ్స్ అనేది ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో, వర్కర్ సర్క్యులేషన్ అనేది ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. అండ్ పెరువియల్ కాస్ట్ దగ్గర విండ్స్ అనేవి క్లౌడ్స్ అనేవి ఫార్మ్ అవ్వవు. అండ్ డ్రైగా ఉంటుంది కాబట్టి. సో, సేమ్ న్యూట్రల్ ఫేజ్ అండ్ లానినో ఫేజ్ సిమిలర్‌గా ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ ట్రేడ్ విండ్స్ అనేది స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి స్ట్రాంగ్ వర్కర్ సర్క్యులేషన్‌ని కలుగజేస్తుంది. అదే డిఫరెన్స్ న్యూట్రల్ ఫేజ్‌కి, లానినో ఫేజ్‌కి. ఇక్కడ విండ్ డైరెక్షను, విండ్ మూవ్‌మెంట్ చూద్దాం. ఈస్ట్ టు వెస్ట్ ఉంటుందని చెప్పాను కదా! ఫస్ట్ ఏంటి లో ప్రెషర్ ఏరియాలో విండ్స్ అనేవి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. లో ప్రెషర్ ఏరియాకి. సో, ఈ విండ్స్ అనేది అట్రాక్ట్ అవ్వడం జరిగినప్పుడు అక్కడున్న వార్మ్ వాటర్ డ్రాగ్ చేసుకొని మూవ్ అవ్వడం జరుగుతుంది. ఈ డ్రాగ్ చేసిన వార్మ్ వాటర్ మోర్ వార్మ్ వాటర్ వెస్టర్న్ పసిఫిక్ ఏరియాలో అక్యుములేట్ అవ్వడం జరుగుతుంది. విండ్స్ అనేవి సో, ఇక్కడ వార్మ్ వాటర్ ఎళ్ళినప్పుడు అక్కడ హై ప్రెషర్ ఫార్మ్ అవుతుంది కాబట్టి విండ్స్ అనేవి గెట్ స్ట్రాంగర్. విండ్స్ అనేవి స్ట్రాంగ్ అయినప్పుడు ఇంకా ఎక్కువ వార్మ్ వాటర్‌ని డ్రాగ్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఇలా డ్రాగ్ చేసినప్పుడు సౌత్ అమెరికా దగ్గర అప్‌డ్వెల్లింగ్, అప్‌డ్వెల్లింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువగా జరిగి హై ప్రెషర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఈ హై ప్రెషర్ అనేది స్ట్రాంగ్ అయినప్పుడు విండ్ స్పీడ్ అన్నది ఇంకా పెరుగుతుంది. ఇంకా పెరిగినప్పుడు ఏమవుతుంది? ఎక్కువ వార్మ్ వాటర్‌ని డ్రాగ్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఇలా ఈ వేలో మూవ్‌మెంట్ అనేది విండ్ మూవ్‌మెంట్ అనేది చూస్తాం లానినోలో. సో, లానినో ఫేజ్‌లో ఈస్టర్న్
ఏరియాస్ సౌత్ అమెరికా, నార్త్ అమెరికా ఇలా ఈస్టర్న్ ఏరియాస్‌లో హై ప్రెషర్ ఫార్మ్ అవుతుంది కాబట్టి క్లౌడ్స్ అనేవి ఉండవు. అండ్ రెయిన్‌ఫాల్ అనేది ఉండదు. డ్రాట్స్ అండ్ డ్రై సీజన్ చూస్తాం. ఇక్కడ వెస్టర్న్ ఏరియాస్‌లో లో ప్రెషర్ ఉంటుంది. క్లౌడ్స్ ఫార్మ్ అవ్వగలుగుతాయి. అండ్ రెయిన్‌ఫాల్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం హై రెయిన్‌ఫాల్ చూస్తాం. అండ్ ఇక్కడ మెయిన్‌గా ఈ హై రెయిన్‌ఫాల్ వల్ల సైక్లోన్స్, ఫ్లడ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ లానినో ఇంపాక్ట్స్ ఏంటో చూద్దాం. గ్లోబల్‌గా తీసుకుంటే అమెరికాలో అమెరికా దగ్గర హై ప్రెషర్ ఫార్మ్ అవ్వడంతో అక్కడ డ్రైయర్ అండ్ వార్మర్ కండిషన్స్ ఉంటాయి సౌత్ అమెరికాలో. అండ్ కొన్ని ప్లేసెస్‌లో బ్రెజిల్, అర్జెంటీనా అండ్ కొన్ని పార్ట్స్ ఆఫ్ సౌత్ అమెరికాస్‌లో ఎక్కువగా సీవియర్ ఫ్రాడ్స్‌ని చూస్తాం. అండ్ దీనివల్ల మెయిన్ క్రాప్స్ ఏంటంటే సోయాబీన్, రైస్. ఈ కండిషన్స్ వల్ల ఈ 2 క్రాప్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే ఇక్కడ పెరు పెరువియల్ పెరువియల్ కోస్ట్ దగ్గర అప్‌డ్వెల్లింగ్ జరుగుతుంది కాబట్టి ఈ ఓషన్ కోల్డ్ వాటర్ అనేది పైకొస్తుంది కాబట్టి న్యూట్రియంట్ రిచ్ వాటర్ పైకొస్తుంది కాబట్టి అక్కడున్న ఫిషర్‌మ్యాన్స్‌కి చాలా హెల్ప్ అవుతది. అండ్ ఫిషింగ్ ఇండస్ట్రీ బూమ్ బూమ్ అవ్వడం జరుగుతుంది. ఇది పాజిటివ్ ఇంపాక్ట్. నెక్స్ట్ ఆఫ్రికా. ఈ లానినో వల్ల సౌత్ ఈస్టర్న్ ఆఫ్రికా. ఈ సౌత్ ఈస్టర్న్ ఆఫ్రికాలో అబోవ్ యావరేజ్ రెయిన్‌ఫాల్ అనేది జరుగుతుంది. అండ్ సౌత్ ఈస్టర్న్ ఆఫ్రికాలో డ్రాట్స్ చూస్తాం. నెక్స్ట్ కండిషన్స్. నెక్స్ట్ ఆస్ట్రేలియాకి ఈ లానినో వల్ల హెవీ రెయిన్‌ఫాల్ అనేది జరుగుతుంది. ఫ్లడ్స్, సైక్లోన్స్ అనేవి ఫ్రీక్వెంట్‌గా రావడం జరుగుతుంది ఈ లానినో కండిషన్స్ వల్ల. అండ్ బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మెయిన్‌గా రైస్ అండ్ పామ్ ఆయిల్ కల్టివేషన్‌కి ఈ కండిషన్స్ ఫేవర్‌గా ఉంటాయి. నెక్స్ట్ ఇండియా. ఇండియా అండ్ సౌత్ ఏషియా. మన ఇండియాకి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ లానినో కండిషన్స్ వచ్చినప్పుడు సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అన్నవి అబోవ్ యావరేజ్‌గా రెయిన్‌ఫాల్‌ని ఇస్తుంది. అండ్ అగ్రికల్చర్ అగ్రికల్చర్‌ని బూమ్ చేస్తుంది. కల్టివేషన్ బాగా జరుగుతుంది. ఎందుకంటే వాటర్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇక్కడ మెయిన్‌గా ఫ్లడ్స్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అండ్ కోల్డ్ వింటర్. కోల్డ్ వింటర్ అనేది రావడం జరుగుతుంది. ఈ కోల్డ్ వింటర్ అండ్ జెట్ స్ట్రీమ్స్ గురించి అనదర్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు లానినో ఇంపాక్ట్స్ ఆన్ ఇండియా చూద్దాం. ఫస్ట్ అగ్రికల్చర్ సెక్టర్. లానినో ఫినామినా వచ్చినప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ అనేది బూమ్ అవుతుంది. అండ్ రిజర్వాయర్స్, డ్యామ్స్, లేక్స్ ఇవి ఫుల్‌గా ఉండడంతో అగ్రికల్చర్ సెక్టార్‌కి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మెయిన్‌గా చూసుకోవాలి అంటే స్టబుల్ బర్నింగ్ అనేది జరుగుతుంది. లానినో ఫార్మ్ అయినప్పుడు వింటర్ సీజన్‌లో స్టబుల్ బర్నింగ్ అనేది చూస్తుంటాం. మెయిన్‌గా ఎక్కడ చూస్తామంటే నార్థర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటంటే ప్యాడీ క్రాప్ చేతికొచ్చాక నెక్స్ట్ వీట్ క్రాప్‌ని ప్లాంట్ చేయడానికి ఈ ప్యాడీ క్రాప్స్ వేస్టేజ్ ఉంటుంది కదా! ఈ వేస్టేజ్‌ని తొలగించడానికి మాన్యువల్ లేబర్ అనేది ఇక్కడ
ఎక్కువ కాస్ట్ అవుతుంది అండ్ ఎక్స్‌పెన్సివ్ కాబట్టి, అండ్ ఇదొక రకంగా టైమ్ కన్జ్యూమింగ్ కూడా కాబట్టి, ఇక్కడ వాళ్ళు ఏం ప్రిఫర్ చేస్తారంటే, ఈ వేస్టేజ్‌ని బర్న్ చేస్తారు. తగలబెట్టేస్తారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే, ఈ ఆల్రెడీ లానినో ఫార్మ్ అయింది అండ్ వింటర్ కండిషన్ ఉంటుంది గాబట్టి, ఈ పొగంతా పైకెళ్ళడం జరుగుతుంది. లానినో ఎఫెక్ట్ ద్వారా కూల్‌గా అట్మాస్ఫియర్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. సో, ఈ కండిషన్‌లో ఈ ఈ స్మోక్ అనేది పైకి వెళ్తది. అండ్ పైకెళ్ళినప్పుడు ఎయిర్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా లెవెల్స్ కూడా తగ్గుతాయి. ఇది ఫ్రీక్వెంట్‌గా జరగడంతో ఇక్కడ అండ్ ఇండస్ట్రియల్, ఇండస్ట్రియల్ స్మోక్ కూడా అనదర్ రీజన్ అన్నమాట. ఈ ఇండస్ట్రియల్ స్మోక్ అండ్ ఈ ప్యాడీ వేస్టేజ్‌ని కాల్చినప్పుడు వచ్చిన స్మోక్, ఈ 2 కలిపి అట్మాస్ఫియర్‌లోకి వెళ్ళడం జరుగుతుంది. సో, ఎయిర్ క్వాలిటీ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అండ్ ఇది సీరియస్ థ్రెట్‌గా భావించి ఏపీ గవర్నమెంట్ సారీ ఇండియన్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చింది. నేనిప్పుడు ఇన్ డీటెయిల్‌గా వెళ్ళట్లేదు. నెక్స్ట్ ఫిషరీస్. ఫిషరీ సెక్టర్ అనేది బూమ్ అవుతుంది. సో, ఈ కండిషన్స్‌లో లానినో కండిషన్స్‌లో మెయిన్‌గా మనం వెక్టర్ బోర్న్ డిసీజెస్‌కి గురవ్వడం జరుగుతూ ఉంటది. ఈ డిసీజెస్ ఎక్కువగా రావడం జరుగుతుంటది. సో, మనం ప్రొటెక్టివ్ మెజర్స్ అనేవి తీసుకోవాలి. ఇప్పుడు అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఎల్ నినో గురించి చూద్దాం. నార్మల్‌గా ట్రేడ్ విండ్స్ ఈస్ట్ నుండి వెస్ట్‌కి ఫ్లో అవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని ఫ్యాక్టర్స్ చూద్దాం. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎప్పుడైతే లానినో ఫేజ్ నుండి న్యూట్రల్‌కి షిఫ్ట్ అవుతుందో అప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇన్‌స్టెబిలిటీ అన్నది జరుగుతుంది. ఇదొక ఫ్యాక్టర్. సెకండ్‌ది టెంపరేచర్ రైజ్ అవ్వడంతో ఓషన్ వార్మ్ అవ్వడం జరుగుతుంది. ఇది సెకండ్ ఫ్యాక్టర్. రీసెంట్‌గా చూసుకుంటే మార్చ్ 2026 సెకండ్ హైయెస్ట్ టెంపరేచర్‌ని నమోదు చేసింది. ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల ట్రేడ్ విండ్స్ అన్నవి ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్‌కి ఫ్లో అవ్వాల్సింది వెస్ట్ టు ఈస్ట్ డైరెక్షన్‌కి ఫ్లో అవ్వడం జరుగుతుంది ఇక్కడ. మెయిన్‌గా ఈ ప్రెషర్ తగ్గిపోవడం అండ్ ఈ పుష్, ఈ పుష్ తగ్గిపోవడం వల్ల వెస్ట్ నుండి ఈస్ట్‌కి ఫ్లో అవ్వడం మనం ఇక్కడ చూస్తుంటాం. ఇలా ఫ్లో అయిన క్రమంలో ఇక్కడున్న వార్మ్ వాటర్ ఇలా డ్రాగ్ అవుతాయి. ఇలా డ్రాగ్ అయ్యి ఇక్కడ అక్యుములేట్ అవుతాయి. సో, ఇప్పుడు ఎల్‌నినో ఫేజ్, ఎల్‌నినో ఫేజ్‌లో వార్మ్ వాటర్ అనేవి ఈ ఏరియాలో అక్యుములేట్ అవ్వడం ద్వారా ఇక్కడ లో ప్రెషర్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇక్కడ హై ప్రెషర్ అనేది ఫార్మ్ అవుతుంది. నార్మల్‌గా విండ్ ఫ్లో ఎలా ఉంటుంది? హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్‌కుంటుంది. సో, ఎక్కువగా విండ్స్ అనేవి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్‌కి వెళ్ళడం ద్వారా ఈ వార్మ్ వాటర్ అనేది ఇక్కడ ఎక్కువ అక్యుములేట్ అవ్వడం ద్వారా విండ్స్ అనేవి రైజ్ అవుతాయి. రైజ్ అయిన విండ్స్ వాటర్‌ని కలిగుంటాయి కాబట్టి క్లౌడ్స్‌ని ఫార్మ్ చేస్తాయి. త్రూ కన్వెక్షన్ ప్రాసెస్ రెయిన్‌ఫాల్ అనేది జరుగుతుంది. ఈ రెయిన్‌ఫాల్ తర్వాత యాజ్ యూజువల్‌గా విండ్స్ ఈ విండ్స్ అన్నవి పర్టిక్యులర్ ఏరియాలో డిఫరెంట్ డైరెక్షన్‌కి డైవర్స్ అవుతాయి. ఈ డైవర్స్ అవ్వడం ద్వారా వర్కర్ సర్క్యులేషన్ అనేది ఫార్మ్ అవుతుంది. ఎల్‌నినోలో స్ట్రాంగర్ వర్కర్ సర్క్యులేషన్ అనేది ఫార్మ్ అవుతుంది. వేరస్ సారీ లానినోలో స్ట్రాంగర్ వర్కర్ సర్క్యులేషన్ అనేది ఫార్మ్ అవుతుంది. ఎల్‌నినోలో వీకర్ వర్కర్ సర్క్యులేషన్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇక్కడ హై ప్రెషర్ ఉన్న దగ్గర డ్రాట్స్ అండ్ డ్రై కండిషన్స్ చూస్తాం. ఇక్కడ లో ప్రెషర్ ఉన్న దగ్గర హెవీ రెయిన్‌ఫాల్ చూస్తాం. ఇది ఎల్‌నినో
లానినో ఫినామినస్. ఇప్పుడు వర్కర్ సర్క్యులేషన్ న్యూట్రల్ ఫేజ్‌లో ఎలా ఉంటుంది? అండ్ ఎల్‌నినో ఫేజ్‌లో ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ న్యూట్రల్ ఫేజ్‌లో వాటర్ ఇక్కడ లో ప్రెషర్ ఉంటుంది. ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది కాబట్టి వాటర్ సారీ విండ్స్ అనేవి ఇలా ఫ్లో అవ్వడం జరుగుతాయి కాబట్టి వాటర్‌ని ఇక్కడికి డ్రాగ్ చేయడం జరుగుతుంది. వార్మ్ వాటర్ ఎక్కువ అవ్వడంతో విండ్స్ అనేవి రైజ్ అవుతాయి. క్లౌడ్స్‌ని ఫార్మ్ చేసుకుంటాయి. రెయిన్‌ఫాల్ జరుగుతుంది. తర్వాత విండ్స్ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్‌లో వెళ్ళడం జరుగుతుంది. సో, ఈ సైకిల్ ఇక్కడ న్యూట్రల్ ఫేజ్‌లో ఫార్మ్ అవుతుంది. సేమ్ లానినో ఫేజ్‌లో కూడా ఫార్మ్ అవుతుంది. బట్ స్ట్రాంగ్‌గా ఫార్మ్ అవుతుంది. స్ట్రాంగ్ సర్క్యులేషన్ అనేది ఫార్మ్ అవుతుంది. కమింగ్ టు ఎల్‌నినో. ఈ ఎల్‌నినో ఫేజ్‌లో ట్రేడ్ విండ్స్ అన్నవి వీక్ అయిపోతాయి. పుష్ అనేది తగ్గిపోతుంది. ప్రెషర్ అనేది తగ్గిపోతుంది కాబట్టి విండ్స్ అనేవి ఈ డైరెక్షన్‌లో కొన్ని ఈ డైరెక్షన్‌లో కూడా వెళ్తాయి. బట్ మోస్ట్‌లీ ఈ డైరెక్షన్‌లో వెళ్ళడం జరుగుతుంది. సో, ఇక్కడ హై ప్రెషర్ ఫార్మ్ అవుతుంది. ఇక్కడ లో ప్రెషర్ ఫార్మ్ అవుతుంది. ఈ వార్మ్ వాటర్ అన్నీ ఇక్కడ అక్యుములేట్ అవుతాయి. కోల్డ్ వాటర్ అనేది అప్ డ్వెల్లింగ్ ఇక్కడ చూస్తాం. సో, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్‌కి విండ్స్ మూవ్‌మెంట్ అనేది ఉంటుంది కాబట్టి, ఇక్కడ ఎక్కువగా మనం క్లౌడ్స్ అనేవి ఆహ్, ఆహ్, ఇక్కడ మనం వార్మ్ వాటర్ ఎక్కువ చూస్తాం కాబట్టి, ఎక్కువ అక్యుములేట్ అవుతాయి కాబట్టి, ఇక్కడ విండ్స్ అనేవి రైజ్ అవుతాయి. క్లౌడ్స్‌ని ఫార్మ్ చేసుకుంటాయి. రెయిన్‌ఫాల్ అండ్ నెక్స్ట్ హ్మ్, ఇలా డిఫరెంట్ డైరెక్షన్స్‌లో విండ్ ఫ్లో ఉంటుంది కాబట్టి, ఇక్కడ వర్కర్ సర్క్యులేషన్ ఇలా ఉంటుంది. న్యూట్రల్ ఫేజ్‌లో ఇలా ఉంటుంది. సో, ఎల్‌నినో ఫార్మ్ అయినప్పుడు వార్మర్ ఫేజ్ ఆఫ్ పసిఫిక్ ఓషన్ అంటారు. లానినో ఫార్మ్ అయినప్పుడు కూలర్ ఫేజ్ ఆఫ్ పసిఫిక్ ఓషన్ అని అంటాం. నెక్స్ట్ ఇప్పుడు మాన్సూన్ విండ్స్ ఇండియాకి ఎలా వస్తాయో చూద్దాం. ఫస్ట్ కొన్ని ప్లేసెస్ చూసుకుందాం. ది వరల్డ్ మ్యాప్. ఇక్కడ నార్త్ ఈస్ట్‌లో టిబెటన్ ప్లాట్యూ ఉంటుంది. అండ్ ఇక్కడ మడగాస్కర్ అండ్ ఇక్కడ చిన్నగా మారిషియస్ అండ్ ఇక్కడ మాస్కరెన్ హై. సో, ఫస్ట్ ఎల్ నినో ఈ ఫినామినా వచ్చినప్పుడు మాన్సూన్ విండ్స్ ఎలా ఇండియాలోకి ఎంటర్ అవుతాయో చూద్దాం. టిబెటన్ ప్లాట్యూ హైలో ఉంటుంది కాబట్టి లో ప్రెషర్ ఉంటుంది. ఈ లో ప్రెషర్ ఉండడం వల్ల సమ్మర్‌లో విండ్స్ అనేవి డిఫరెంట్ డైరెక్షన్స్‌లోకి వెళ్ళడం జరుగుతుంది. హీట్ ఎక్కువైపోయి. ఇలా డిఫరెంట్ డైరెక్షన్స్‌లో వెళ్తున్నప్పుడు కొన్ని విండ్స్ అన్నవి మాస్కరిన్ హైకి రీచ్ అవుతాయి. మాస్కరిన్ హై దగ్గర ఆల్రెడీ హై ప్రెషర్ ఉంటుంది. విండ్ మూవ్‌మెంట్ నార్మల్‌గా ఎలా ఉంటుందంటే హై ప్రెషర్ టు లో ప్రెషర్ ఉంటుంది. సో, ఇక్కడికొచ్చిన విండ్స్ ఆల్రెడీ ఇక్కడ హై ప్రెషర్ ఉండడం వల్ల ఈ ఆల్రెడీ ఇండియా దగ్గర లో ప్రెషర్ ఉంటుంది. సో, ఈ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్‌కి వెళ్ళే ఫ్లోలో ఇక్కడ సౌత్ ఇండియన్ ఓషన్ నుండి కొంచెం వాటర్ కంటెంట్‌ని తీసుకొని ఇండియాలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో, ఇలా ఎంటర్ అయినప్పుడు వీటిని మనం సౌత్ వెస్ట్ ఇలా సౌత్‌లో నుండి ఎంటర్ అవుతాయి. అండ్ ఇలా వెస్ట్ డైరెక్షన్‌లో మూవ్ అవుతాయి కాబట్టి దీన్ని సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటారు. ఎల్‌నినో డైరెక్ట్‌గా సౌత్ వెస్ట్ మాన్సూన్స్‌ని ఏం ఎఫెక్ట్ చేయదు. బట్ ఎల్‌నినో టైంలో ఇండియా దగ్గర అండ్ ఆస్ట్రేలియా దగ్గర లో ప్రెషర్ ఉంటుంది కాబట్టి హెవీ రెయిన్‌ఫాల్స్ అనేవి ఇండియాలో పడడం చూస్తుంటాం. ఇప్పుడు ఎల్‌నినో ఫినామినా వల్ల ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ మెయిన్ ఇంపాక్ట్ మాన్సూన్స్ అనేవి వీక్ అవ్వడం. ఆల్రెడీ ఐఎండీ సంస్థ ఈ ఇయర్ ఎల్‌నినో ఫార్మ్ అవుతుంది ఆర్ సూపర్ ఎల్‌నినో ఫార్మ్ అవుతుంది. ఒకవేళ ఇది ఫార్మ్ అవుతే బిలో యావరేజ్ రెయిన్‌ఫాల్ అన్నది జరుగుతుందని చెప్పి ప్రిడిక్ట్ చేసింది. నెక్స్ట్ ఈ మాన్సూన్స్ వీక్ అవ్వడంతో రెయిన్‌ఫాల్ అనేది తగ్గిపోతే వాటర్ స్కార్సిటీ అనేది పెరుగుతుంది. వాటర్ స్కార్సిటీ వల్ల అండర్ గ్రౌండ్ వాటర్, రిజర్వాయర్స్ ఆర్ ఏదైనా డ్యామ్స్, లేక్స్ వీటిలో వాటర్ లెవెల్స్ అనేవి తగ్గిపోయి మెయిన్‌గా మహారాష్ట్ర, కర్ణాటక, కర్ణాటకలో ఈ రిజర్వాయర్ డిప్లేషన్ అనేది మెయిన్‌గా చూస్తుంటాం. నెక్స్ట్ ఇంపాక్ట్ హీట్ వేవ్స్‌ని పెంచుతుంది. టెంపరేచర్ పెరగడం అండ్ హీట్ వేవ్స్ అనేది పెరగడం జరుగుతుంది. ఈ లానినో ఫినామినా ఏర్పడినప్పుడు. పర్టిక్యులర్‌గా సెంట్రల్ పెనిన్సులర్ రీజియన్స్
northwest regions of India. నెక్స్ట్ ఇంపాక్ట్ అగ్రికల్చర్. ఈ మాన్సూనల్ రెయిన్ఫాల్ అనేది తగ్గడంతో మెయిన్ క్రాప్స్ ఖరీఫ్ సీజన్కి దెబ్బపడుతుంది. ఈ ఖరీఫ్ సీజన్ అనేది దెబ్బతింటుంది. అండ్ రైస్, పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్ ఇవి ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. రీసెంట్గా 2023-24లో ఎల్నినో ఫామ్ అయినప్పుడు 6.1% అగ్రికల్చర్ అవుట్పుట్ డిప్లీషన్ని చూశారు. అగ్రికల్చర్ అవుట్పుట్లో 6.1% తగ్గడం చూసాం ఈ పర్టికులర్ 2023-2024 ఇయర్లో. నెక్స్ట్ గ్లోబల్ ఇంపాక్ట్స్ చూద్దాం. బిఫోర్ దాట్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అగ్రికల్చర్ ప్రొడక్షన్ తగ్గిపోయినప్పుడు, వాటర్ షార్టేజ్ వచ్చినప్పుడు, ఫుడ్ ప్రైజెస్ అనేవి పెరిగిపోతాయి. దీనివల్ల ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. గ్లోబల్ లెవెల్లో చూసుకున్నట్లయితే క్లైమేట్ ఎక్స్ట్రీమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. కొన్ని ప్లేసెస్లో డ్రాట్స్, ఫెమైన్స్ వస్తే, కొన్ని ప్లేసెస్లో హెవీ రెయిన్ఫాల్, ఫ్లడ్స్ అనేవి జరగడం చూస్తాం. నెక్స్ట్ మెయిన్గా ట్రేడ్ డిస్ట్రప్షన్ అనేది జరుగుతుంది. ట్రేడ్ అనేది మెయిన్గా పనామా కెనాల్ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఎల్నినో ఫామ్ అయినప్పుడు వాటర్ లెవెల్స్ అన్నవి తగ్గిపోతాయి. సో దీంతో షిప్పింగ్ అనేది తగ్గిపోతుంది అండ్ గ్లోబల్ ఫారెన్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. అండ్ 2023-24లో చూసుకుంటే డ్రాట్ వల్ల పనామా కెనాల్ ట్రాఫిక్ 22 వెజల్స్ పర్ డేకి తగ్గించారు. సో ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో ఈ ఎల్నినో ఎఫెక్ట్స్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫినామినా వచ్చినప్పుడు అడాప్షన్ స్ట్రాటజీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అగ్రికల్చర్ క్రాప్ డైవర్సిఫికేషన్. మెయిన్గా అగ్రికల్చర్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేసుకునే క్రాప్స్ నుండి లో వాటర్ కన్జ్యూమ్ చేసుకునే క్రాప్స్కి షిఫ్ట్ అవ్వాలి. లైక్ షుగర్ కేన్, రైస్ ఇలాంటి క్రాప్స్ నుండి మిల్లెట్స్, ఆయిల్ సీడ్స్ వీటికి షిఫ్ట్ అయినప్పుడు రైతులు ఎక్కువ నష్టపోకుండా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ స్ట్రాటజీ వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ మైక్రో ఇరిగేషన్. పంటకి ఒకేసారి వాటర్ ఫ్లడ్ వచ్చినట్లు పట్టకుండా జస్ట్ మైక్రో ఇరిగేషన్ స్ట్రాటజీస్ అనేవి ఫాలో అవ్వాలి. మైక్రో ఇరిగేషన్ స్ట్రాటజీస్ వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ సిస్టమ్, న్యాచురల్ ఫార్మింగ్ ఇలాంటివి అడాప్ట్ చేసుకోవడం ద్వారా ఇరిగేషన్ ఎఫిషియన్సీని మనం అప్ టు 70% వరకు పెంచుకోగలుగుతాం. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ బిల్స్ని తగ్గించుకోగలుగుతాం. నెక్స్ట్ వాటర్ కన్జర్వేషన్ రిజర్వాయర్స్, డ్యామ్స్, లేక్స్ స్టోరేజ్ ఎంకరేజ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని కన్జర్వ్ చేసుకుంటే మాన్సూన్స్ వల్ల ఎక్కువగా ఇంపాక్ట్ అవ్వకుండా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ది పబ్లిక్ హెల్త్ అండ్ హీట్ వేవ్ ప్రిపేర్డ్నెస్. డ్రింకింగ్ వాటర్ స్కార్సిటీ రాకుండా చూసుకోవడం అండ్ అవుట్డోర్ యాక్టివిటీస్ని తగ్గించుకోమని చెప్పి అండ్ హీట్ వేవ్స్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవాలి అండ్ ఎక్కువ వాటర్ని తాగమని చెప్పి ఇలా కొన్ని మెజర్స్ని స్టేట్ గవర్నమెంట్ ప్రమోట్ చేయాలి. ఈ సేఫ్టీ మెజర్స్ని పాటించడం ద్వారా ఎక్కువగా సన్ స్ట్రోక్ ఇలాంటి వాటికి గురి అవ్వకుండా కాపాడుకోగలుగుతాం. నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఎకనామిక్ పర్పస్ స్టాటిస్టిక్ ఫుడ్ రిజర్వ్స్.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బఫర్ స్టాక్స్‌ని ఇంక్రీజ్ చేయాలి. అండ్ ఎక్స్‌పోర్ట్స్‌ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి. అండ్ ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్స్‌ని పెంచుకోవాలి. సో దట్ ఇన్‌ఫ్లేషన్ అనేది పెరగకుండా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ స్ట్రాటజీ ఎర్లీ క్లైమాటిక్ వార్నింగ్స్ ఐఎండీ. ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాన్సూన్ ప్రోగ్రెస్ మీద ఫార్మర్స్‌కి అప్డేట్ ఇవ్వడంతో రైతులకి ఎప్పుడు సోవింగ్ చేసుకోవాలి అని ఒక అవగాహన అనేది పెరుగుతుంది. సో, ఇలా హై వాటర్ యూజ్ చేసుకునే క్రాప్స్ నుండి లో వాటర్ యూజ్ చేసుకునే క్రాప్స్‌కి షిఫ్ట్ అవ్వడం అండ్ డీఎస్ఆర్ అండ్ ఇలాంటి అగ్రికల్చర్ టెక్నిక్స్‌ని యూజ్ చేసుకుంటూ డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ సిస్టమ్, నేచురల్ ఫార్మింగ్ మెథడ్స్‌ని అడాప్ట్ చేసుకుంటూ డ్రింకింగ్ వాటర్ ఎఫిషియెంట్‌గా ఉండేలాగా చూడటం అండ్ ప్రొటెక్టివ్ మెజర్స్‌ని తీసుకోవడం, బఫర్ స్టాక్స్‌ని మెయింటైన్ చేస్తూ ఇన్‌ఫ్లేషన్‌ని పెరగకుండా చూడటం. ఇలాంటి అడాప్టివ్ స్ట్రాటజీస్‌ని అడాప్ట్ చేసుకోవడం ద్వారా ఈ ఎల్‌నినో, సూపర్ ఎల్‌నినో ఫార్మ్ అయినప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా చూడొచ్చు.